మొన్న 1 వీక్ అయిందండి. ఖచ్చితంగా 24 అనుకుంటాను స్టార్ట్ అయింది. 24వ తారీఖు స్టార్ట్ అయినటువంటి ప్లాన్ అనమాట. కరెక్ట్గా 1 వీక్ అంతే. చాలా బాగా ఉంది. ఇందులో ప్రతి ఒక్కరికి కూడా మంచి ఇన్కమ్ సోర్స్ ఉంది. సెల్ఫ్గా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటటువంటి యాప్. ఈ ప్లాన్ గురించి తెలుసుకోనే ముందు మిమ్మల్ని అందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా అద్భుతమైనటువంటి ప్లాను. ఎక్కడా కూడా సమయాభావం అంటే టైం వేస్ట్ చేసుకోకుండా హ్యాపీగా వర్క్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎక్కడా టైం వేస్ట్ చేసుకోవద్దు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడ టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ఉంటే మీకు మంచి బెనిఫిట్స్ పొందుతారు. టైం వేస్ట్ చేసుకొని చూస్తా కూర్చుంటే ఉపయోగం లేదు. ఇందులో ఫ్రీగా కూడా మీరు రిఫరల్స్ చేర్చుకోవచ్చు. దానితో కూడా మంచి ఉపయోగం ఉంది. కానీ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. టైం వేస్ట్ చేయకుండా మనం ప్లాన్లోకి వెళ్ళిపోదాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. కంపెనీ నేమ్ వచ్చేసరికి జెడ్పే అండి. ఈ జెడ్పే అనేది మనకి గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది. వీళ్ళకి మంచి మంచి షాపింగ్ పోర్టల్స్ కూడా ఉన్నాయి. ఈ జెడ్ బజార్ సొల్యూషన్ అనేది ఇండియన్ ఎంసీఏ రిజిస్టర్డ్ కంపెనీ అండి. లాట్స్ ఆఫ్ బెనిఫిట్స్. దీని ద్వారా మనకి రిలయబుల్ సర్వీసెస్ ఉన్నాయి. మనకి గ్రేట్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరికి కూడా మంచి మంచి సర్వీసులు ఇస్తున్నటువంటి కంపెనీ. ఈ జెడ్పే అనేది, ఈ జెడ్ బజార్ సొల్యూషన్ అనేది ప్రతి ఒక్క దానికి మొబైల్ రీఛార్జెస్ కావచ్చు, బిల్ సెటిల్మెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్క దానికి కూడా ఇది ఒక వన్ స్టాప్ డెస్టినేషన్. అంటే ఇది ఒక మార్గం అనమాట. ప్రతి ఒక్క సర్వీస్కి ఇది ఒక మార్గం. దీన్ని మల్టీ లెవెల్ మార్కెట్ ద్వారా మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. వీళ్ళ మిషన్ వచ్చేసరికి ఈ జెడ్ బజార్ సొల్యూషన్స్ ద్వారా ఈ జెడ్ బజార్ సొల్యూషన్స్ని ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకొని ఫిక్స్డ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, క్యాష్ బ్యాక్ ఫెసిలిటీస్ సంపాదించుకునే అవకాశం కల్పించాలనేది వీళ్ళ యొక్క మిషన్ అనమాట. వీళ్ళ విజన్ వచ్చేసరికి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అండి. వీళ్ళ బిజినెస్లో ఆపరేషన్ ఎక్సలెన్స్గా ఉంటుంది. లీడర్షిప్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. జెడ్ బజార్ సొల్యూషన్ అనేది మ్యాక్సిమం ఎంతమంది పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక సొల్యూషన్గా అనమాట రాబోయే రోజుల్లో. ఇక ఈ జెడ్ బజార్ సొల్యూషన్స్ అంటే జెడ్ పే, దీని పవర్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫ్రీ అండి. ఇన్స్టెంట్గా మనీ సంపాదించుకోవచ్చు. ఇన్స్టెంట్ మనీ విత్డ్రాల్ కూడా ఉంది. 24/7 ఎప్పుడైనా సరే మనం విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నో అడ్మిన్ ఛార్జ్, నో హిడెన్ ఛార్జ్ అండి. అన్లిమిటెడ్ రిఫరల్ అండ్ అన్లిమిటెడ్ మల్టిపుల్ వే ఆఫ్ ఎర్నింగ్ ఉంది. ఇక్కడ ఫ్యామిలీ సపోర్ట్ ఫండ్ విత్ నామినేషన్ ఫెసిలిటీ. ఇక్కడ నామినేషన్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. టూత్ బండన్ ఫండ్ అనమాట. కంపెనీ టర్న్ ఓవర్ 1% రాయల్టీ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ లెవెల్ నుంచి 1% రాయల్టీ అనేది స్టార్ట్ అయిపోతుంది. అన్లిమిటెడ్ ప్యాసివ్ ఇన్కమ్ ఫ్రమ్ జెడ్పే సర్వీసెస్ అండి. ప్యాసివ్ ఇన్కమ్ అన్లిమిటెడ్గా సంపాదించుకోవచ్చు. మంత్లీ 20% రివార్డ్స్ ఇన్కమ్ ఉంది. యాన్యువల్లీ 40 టూర్ ఇన్కమ్ ఉంది. లీగల్ 100% ఫాలో. వీళ్ళు గవర్నమెంట్ గైడ్లైన్స్ ఏదైతే ఉందో డైరెక్ట్ సెల్లింగ్కి అది 100% లెగాలిటీస్ ఫాలో అవుతున్నారు. నో రిస్క్ అనమాట, నో లయబిలిటీ. ఇక్కడ ఎలాంటి అబద్ధం లేదు, ఎలాంటి రిస్క్ లేదు. నో లెగ్ మెయింటైన్, నో క్యాపింగ్, నో మ్యాచింగ్. ట్రాన్స్ఫర్ ఎవర్ బిజినెస్ టు ఎవర్ నామినీ. ఎవరికైనా సరే నామినీకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ లీగల్ డాక్యుమెంట్స్ ఈ పీడిఎఫ్లో క్లియర్గా మొత్తం అన్ని మెన్షన్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ, పాన్ కార్డు కానీ మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. ఎందుకు జాయిన్ అవ్వచ్చు అంటే ఈ కంపెనీలో రిజిస్ట్రేషన్ ఫ్రీ, 100% సెక్యూర్గా ఉంటుంది, 100% ట్రస్టెడ్ కంపెనీ, ఫాస్ట్ ట్రాన్సాక్షన్ ఉంది, హై క్లాస్ సెక్యూరిటీ ఉంది. ఈ యాప్కి 100% ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. బెస్ట్ సర్వీస్ ఇస్తున్నారు. ఈజీ స్టార్టింగ్ ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. 24/7 సపోర్ట్ టీం ఉంటుంది. ఏదైనా సరే మీకు ప్రాబ్లం ఏదైనా వస్తే డిజిటల్ కెరియర్లో మీరు ఏదైనా స్ట్రగుల్ అవుతుంటే ఇక్కడ మంచి అవకాశం అనేది మీరు కల్పించుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం టైం ఫ్రీడమ్ ఉంటుంది. మనకి లగ్జరీ కార్స్ సంపాదించుకోవచ్చు, లగ్జరీ హౌస్ సంపాదించుకోవచ్చు, వరల్డ్ ట్రిప్స్ మనం వెళ్ళి రావచ్చు. వీళ్ళ యొక్క సర్వీసెస్ చూసుకున్నట్లయితే మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఫాస్టాగ్ రీఛార్జ్, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, పైప్డ్ గ్యాస్ బిల్, వాటర్ బిల్, లోన్ అండ్ ఈఎంఐ. మీరు లోను ఈఎంఐలు కూడా కట్టుకోవచ్చు. వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ చూసుకుంటే జెడ్పే అనేది ఈ సర్వీసులకు సంబంధించినటువంటి యాప్ ఉంది. జెడ్ ప్రో క్లాసెస్ అనే యాప్ కూడా ఉంది వీళ్ళది. దాని ద్వారా డిజిటల్ క్లాసెస్ ఉంటాయి కదా, ఆ డిజిటల్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి.
ఇక జెడ్ బజార్ అనే షాపింగ్ బజార్ కూడా ఉంది, ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ కూడా ఉంది జెడ్ బజార్. ఈ జెడ్ బజార్ ఆన్లైన్ షాపింగ్ ద్వారా మనకి ట్రస్టెడ్ సెల్లర్స్ ఉంటారండి, ఆన్లైన్ షాపింగ్ మనం చేసుకోవచ్చు ఈ జెడ్ బజార్ ద్వారా. ఇక్కడ గ్యాస్ బుకింగ్ ద్వారా కూడా మనం రెగ్యులర్గా వాడే గ్యాస్ బుకింగ్ ద్వారా కూడా క్యాష్ బ్యాక్ 1% సంపాదించుకోవచ్చు. ఇక మొబైల్ యాప్ అనేది మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది జెడ్ పే అనేది. కాకపోతే దానికి రెఫరల్ కోడ్ కావాలి కాబట్టి నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో నా యొక్క రెఫర్ కోడ్ ఇస్తాను, అదేవిధంగా రెఫరల్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు హ్యాపీగా యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫ్రీగానే మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు, మీ ఫ్రీ రీఛార్జ్ కమిషన్ కూడా ఉంటుంది. బట్ మెంబర్షిప్ తీసుకుంటే దాని ద్వారా వచ్చే డబ్బులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ విధంగా స్టార్ట్ చేయవచ్చు ఈ బిజినెస్, ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే ముందుగా జెడ్ పే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి, లాగిన్ చేసుకొని మీ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో దానికి మీకు సైన్అప్ బోనస్ కింద 599 రూపాయలు ఉంటాయండి. 599 రూపాయలు వస్తాయి అన్నమాట. ఈ 599 రూపాయలు మీకు వ్యాలెట్లో ఎలా ఉపయోగపడతాయి అంటే మీరు ఏ రీఛార్జ్ చేసినా సరే ఆ రీఛార్జ్కి 2% ఇందులో నుంచి కట్ అవుతాయి, మిగిలిన అమౌంట్ మనం ఫండ్ వ్యాలెట్లో యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఫ్రీ యూజర్ సర్వీస్ కమిషన్ చార్ట్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం 20 లెవెల్స్ వరకు మనం ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా కూడా సంపాదించుకునే అవకాశం టీం ద్వారా. ఇక్కడ సెల్ఫ్లో మనం మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే 2 రూపాయలు వస్తాయి, డిటిహెచ్ రీఛార్జ్ చేసుకుంటే 2 రూపాయలు వస్తాయి, బీబీపీఎస్ ఫాస్టాగ్ ఏది చేసినా 2 రూపాయలు, గ్యాస్ బిల్ 2 రూపాయలు వస్తాయి, వాటర్ బిల్ 2 రూపాయలు, ఇన్సూరెన్స్ 2 రూపాయలు, లోన్ అండ్ ఈఎంఐ 2 రూపాయలు. ఏది ఫ్రీగా మెంబర్షిప్ అయితే మీది. ఇక ఫస్ట్ లెవెల్లో 0.4% వస్తుంది రీఛార్జ్, వాళ్ళు చేసినటువంటి రీఛార్జ్లో 0.4% మీకు వస్తుంది. ఇక డిటిహెచ్ రీఛార్జ్ 0.4% వస్తాయి, బీబీపీఎస్ 0.25%, గ్యాస్ బిల్ 0.25%, వాటర్ బిల్ 0.25, ఇన్సూరెన్స్ 5 రూపాయలు, లోన్ అండ్ ఈఎంఐ 5 రూపాయలు. ఈ రకంగా మొత్తం 20 లెవెల్స్ వరకు ఫ్రీ యూజర్ కూడా సంపాదించుకోవచ్చు అండి, ఫ్రీ యూజర్ కూడా. ఇక ప్రైమ్ యూజర్ సర్వీస్ కమిషన్ చార్ట్ తీసుకుంటే ఇక్కడ మనకి సెల్ఫ్గా 7% ప్లస్ 1 రూపీ వస్తుంది అనమాట కమిషన్. సెల్ఫ్ మొబైల్ రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, మనం చేసినటువంటి అమౌంట్లో 7% ప్లస్ 1 రూపాయి కమిషన్గా రావడం జరుగుతుంది. ఇక డిటిహెచ్ రీఛార్జ్లో 7% ప్లస్ 1 రూపీ, బీబీపీఎస్ ఆర్ ఫాస్టాగ్లో 0.3% ప్లస్ 1 రూపీ. ఈ రకంగా ప్రైమ్ మెంబర్షిప్కి మంచి మంచి కమిషన్స్ ఉన్నాయండి. ఇక 15 ట్రాన్సాక్షన్ ఆర్ 5,000 రూపీస్ రీఛార్జ్ టర్న్ ఓవర్ ఆర్ అలౌడ్ ఇన్ దిస్ కమిషన్, ఆఫ్టర్ దట్ 2%. ఇక్కడ 15 ట్రాన్సాక్షన్ అనేది ఎలిజిబిలిటీగా ఇవ్వటం జరిగిందనమాట ఈ ప్రైమ్ మెంబర్షిప్లో. ఇక టైప్స్ ఆఫ్ ఇన్కమ్ చూసుకుంటే సైన్అప్ బోనస్ 599 రూపాయలు వస్తాయి మనకి, సెల్ఫ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 7% ఉంది, టీమ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 1.5% ఉంది, డైరెక్ట్ రిఫరల్ కమిషన్, టీమ్ లెవెల్ కమిషన్, షాపింగ్ కమిషన్, కూపన్ క్యాష్ బ్యాక్, డైలీ రాయల్టీ ఇన్కమ్, ఫ్రాంచైజ్ కమిషన్, రివార్డ్ అండ్ టూర్ ఉంది, మనీ ప్లాంట్ ఇన్కమ్ ఉంది, మంత్లీ ఇన్సెంటివ్ ఉంది, మొబైల్ ఫండ్, బైక్ ఫండ్, లగ్జరీ కార్ ఫండ్, లగ్జరీ హౌస్ ఫండ్. ఇక్కడ మనకి 16 రకాలైనటువంటి ఈ జెడ్ బజార్ సొల్యూషన్స్ ద్వారా మనకి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళ ప్యాకేజీలు చూసుకుంటే జాయినింగ్ ప్యాకేజీలు ఫ్రీగా చేసుకునే వాళ్ళకి కమిషన్ వస్తుంది. బట్ జాయినింగ్ ప్యాకేజ్ ప్రైమ్ ప్యాకేజ్ చూసుకుంటే 599, సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ తీసుకుంటే 1199 రూపాయలు అనమాట. ఈ ప్యాకేజీల వల్ల మనకి ఎర్నింగ్స్లో మంచి బెనిఫిట్ ఉంది. ఈ 16 రకాలైనటువంటి ఇన్కమ్స్ తీసుకోవాలి అంటే ఓన్లీ రీఛార్జ్ కమిషన్సే కాకుండా ఈ మెంబర్షిప్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ప్రైమ్ ప్యాకేజ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి డైరెక్ట్ రిఫరల్ కమిషన్ 200 రూపాయలు వస్తాయి. మీ డైరెక్ట్గా ఎంతమంది జాయిన్ అయితే అన్ని 200 రూపాయలు వస్తాయి. అదే సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ తీసుకున్నారనుకోండి, మీ డైరెక్ట్గా ఎవరైతే సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ తీసుకుంటారో వాళ్ళ ద్వారా మీకు 500 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఇక ప్రతి ఒక్కళ్ళకి ఎంతమంది డైరెక్ట్లు అయితే అంతమంది అండి. ఇక ప్రైమ్ ప్యాకేజ్ లెవెల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా 20 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో 40% డిస్ట్రిబ్యూషన్, ఇన్కమ్ పర్ పర్సన్కి వచ్చేసరికి 200 రూపీస్ ఉంటుంది. 5గురు టీం ఉంటే 1000 రూపాయలు వస్తాయి టోటల్ ఇన్కమ్. ఇక నెక్స్ట్ సెకండ్ లెవెల్లో 8% అంటే 40 రూపాయలు. 25 మంది టీం అయ్యారు అంటే 1000 రూపాయలు వస్తాయి.
ఇక థర్డ్ లెవెల్లో 4% చొప్పున డిస్ట్రిబ్యూట్ చేస్తారు. 20 రూపాయలు అంటే మనిషికి 20 రూపాయలు చొప్పున 125 మంది టీం అంటే 2500 రూపాయలు రావడం జరుగుతుంది. ఈ రకంగా మొత్తం ఇక్కడ కూడా ప్రైమ్ ప్యాకేజ్ లెవెల్ ఇన్కమ్ కూడా మొత్తం 20 లెవెల్స్ ఉన్నాయండి. ఇక సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ లెవెల్ ఇన్కమ్ చూసుకుంటే 50% డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఫస్ట్ లెవెల్లో. అంటే 500 రూపాయలు పర్ పర్సన్కి వస్తుంది. 5గురు టీం కానీ ఉంటే 2500 రూపాయలు మనకి స్పాట్లో వస్తాయి. అదే సెకండ్ లెవెల్లో 10% వస్తుంది అంటే 100 రూపాయలు, 25 మంది అయితే 2500. ఈ రకంగా సూపర్ ప్రైమ్ ప్యాకేజ్లో హ్యూజ్ ఇన్కమ్, మంచి బెనిఫిట్స్. ఇక మనీ ప్లాంట్ బోనస్ చూసుకున్నట్లయితే మీరు ర్యాంకులు అచీవ్ అయిన దాన్ని బట్టి ఇక్కడ మెంబర్స్ ఎంట్రీ అవుతుంటారు కదండి, దానికి మళ్ళీ అప్గ్రేడ్ ఇన్కమ్ ఉంటుంది, నెట్ ఇన్కమ్. ఈ రకంగా మనకి 10 crores వరకు మనం సంపాదించుకునేటటువంటి అవకాశం ఈ మనీ ప్లాంట్ బోనస్ ద్వారా ఉంది. రాయల్టీ ఇన్కమ్ పర్ డే చూసుకోవచ్చు. రివార్డ్ అండ్ టూర్ కావచ్చు, పర్ డే రాయల్టీ ఇన్కమ్ సూపర్ ఉందండి. మీరు సపోజ్ బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే 15 మంది డైరెక్ట్ టీం ఉండాలి. దానికి డైలీ 1% రాయల్టీ వస్తుంది. డైలీ అండి, రీఛార్జ్ కానీ ఏది జరిగినా కంపెనీ టర్న్ ఓవర్ ఉంటుంది కదా డైలీ, దానిలో 1% రాయల్టీ వస్తుంది. దానికి మీరు చేయాల్సింది కేవలం 15 మందిని మీరు డైరెక్ట్గా జాయిన్ చేసుకోవటమే. అంటే మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అవ్వాలండి. దానికి రివార్డ్ కింద వెల్కమ్ కిట్ ఇస్తారు, టూర్స్ ఏముండవు. ఇక సిల్వర్ ర్యాంక్ అచీవ్ అవ్వాలి అంటే 4 బ్రాంజ్ ర్యాంక్ అయిన వాళ్ళు ఉండాలి డైరెక్ట్గా, ప్లస్ 30 మంది టీం ఉండాలి. 1.5% డైలీ రాయల్టీ వస్తుంది. స్మార్ట్ ఫోన్ ఇస్తారు, ఒక నేషనల్ ట్రిప్ ఉంటుంది. ఇక గోల్డ్ ర్యాంక్ తీసుకోవాలి అంటే 4 సిల్వర్ ఉండాలి డైరెక్ట్గా, ప్లస్ 150 టీం ఉండాలి. 1.75% డైలీ రాయల్టీ ఉంటుంది. దీనికి ల్యాప్టాప్ రివార్డ్గా ఉంటుంది. గోవా ట్రిప్ అండి, టూర్ అయితే. ఇక ప్లాటినం ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే 4 మన కింద గోల్డ్ ర్యాంక్ అచీవ్ అయినటువంటి మెంబర్స్ ఉండాలి. దానితో పాటుగా ఒక 750 మంది టీం ఉండాలి. అప్పుడు 2% రాయల్టీ వస్తుందండి. దీనికి ప్లాటినంకి 2%. ఇక్కడ రివార్డు బైక్ రివార్డు వస్తుంది, థాయిలాండ్ టూర్ వస్తుంది అనమాట. ఇక టోపాజ్ ర్యాంక్ మీరు అచీవ్ అవ్వాలి అంటే 4 ప్లాటినం మెంబర్స్ మీ కింద డైరెక్ట్ మెంబర్స్ ఉండాలి. 3750 టీం ఉండాలి. 1.75% డైలీ రాయల్టీ ఇస్తారు. కార్ ఫండ్ వస్తుంది రివార్డ్ కింద. దుబాయ్ టూర్ ఉంది. ఇక రూబీ ర్యాంక్ అచీవ్ అవ్వాలి అంటే టోపాజ్ ర్యాంక్ అచీవ్ అయినటువంటి వాళ్ళు 4 డైరెక్ట్లు ఉండాలి. దానితో పాటుగా 18750 మంది టీం ఉండాలి. దానికి 1.5% డైలీ రాయల్టీ వస్తుంది. లగ్జరీ కార్ ఫండ్ వస్తుంది. ఇయర్లీ 1 ఫారెన్ ట్రిప్ విత్ ఫ్యామిలీ తోటి ఇయర్లీ 1 ఫారెన్ ట్రిప్ ఇస్తారు. ఇక డైమండ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలి అంటే 4 రూబీ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళు మీ డైరెక్ట్ ఉండాలి. 93750 టీం ఉండాలి. 1% డైలీ రాయల్టీ వస్తుంది. లగ్జరీ హౌస్ ఇస్తారు. ఇయర్లీ 2 టూర్స్ ఉంటాయండి ఫారెన్ ట్రిప్కి ఫ్యామిలీతోటి. ఇక్కడ సరే ఇవన్నీ కాదు, హ్యాపీగా ప్రతి ఒక్కళ్ళు బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అవ్వండి. 15 మంది డైరెక్ట్లు చేసుకోండి. 1% డైలీ రాయల్టీ అంటే చాలా మంచి ఇన్కమ్ కదా. ఇక మంత్లీ ఇన్సెంటివ్ చూసుకుంటే ఈ ర్యాంకులు అచీవ్ అయిన వాళ్ళకి డైలీ రాయల్టీయే కాకుండా మంత్లీ ఇన్సెంటివ్ ఉందండి. బ్రాంజ్ ర్యాంక్ ఎప్పుడు అచీవ్ అవుతారో మీరు 15 మంది డైరెక్ట్లు కంప్లీట్ చేసి మంత్లీ ఇన్సెంటివ్ 150 రూపాయలు ఇస్తారు. ఎవ్రీ మంత్ 150 చొప్పున 3 నెలల పాటు ఇస్తారండి. అంటే 450 రూపాయలు టోటల్ ఇన్సెంటివ్ వస్తుంది. ఇక సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయితే అంటే 4 బ్రాంజీ మీ డైరెక్ట్గా ఉండాలి. 30 మంది టీం ఉండాలి. దానికి 300 రూపాయలు మంత్లీ ఇన్సెంటివ్ వస్తుంది. 6 నెలల పాటు ఇస్తారు. అంటే 1800 రూపాయలు. ఈ రకంగా గోల్డ్, ప్లాటినం, టోపాజ్, రూబీ, డైమండ్ దానికి ఎన్ని ఇయర్స్ వరకు ఇస్తారనేది మంత్లీ ఇన్సెంటివ్ మీరు ఇక్కడ వీడియో చేసినప్పుడు స్క్రీన్ షాట్ పెట్టుకోండి, తర్వాత చూసుకోండి. ఇక్కడ ఫ్రాంచైజ్ ఆపర్చునిటీస్ కూడా ఉందండి. బెస్ట్ బిజినెస్ ఫ్రాంచైజ్ ఆపర్చునిటీస్ టు స్టార్ట్ విత్ జెడ్ బజార్. ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ ఆల్ ర్యాంక్స్ చూసుకున్నట్లయితే ఇందాక నేను చెప్పాను కదండి, బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళకి ఒక ఐడి కార్డు, టీ షర్టు, 1% డైలీ రాయల్టీ, మంత్లీ ఇన్సెంటివ్ వస్తుంది. ఇక సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళకి స్మార్ట్ ఫోను, నేషనల్ ట్రిప్, 1.5% డైలీ రాయల్టీ, మంత్లీ ఇన్సెంటివ్. ఇవి మొత్తం ఇక్కడ ఇవ్వటం జరిగింది. బెనిఫిట్స్ అన్నీ కూడా. ఇక కంపెనీలో హైలైట్స్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్లోకి వచ్చినట్లయితే రిజిస్ట్రేషన్ ఫీ అండ్ ఫ్రీ, 5% టీడీఎస్ డిడక్షన్ ఉంటుంది గవర్నమెంట్ రూల్ ప్రకారం. 15% డిడక్షన్ ఈ ఫండ్లో నుంచి ఉంటుంది టీమ్ సపోర్ట్కి. నో అడ్మిన్ ఛార్జ్ అండి. ఇక్కడ విత్డ్రాల్ పెట్టేటప్పుడు ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ ఉండవు. సెల్ఫ్ ఫండ్ వచ్చేసరికి అంటే మనం సెల్ఫ్గా ఫండ్ వ్యాలెట్లోకి మనం పంపించుకోవాలి అంటే 1 రూపీ అండి.
మినిమం బ్యాంక్ విత్డ్రాల్ వచ్చేసరికి 200 రూపీస్ వరకు బ్యాంక్ విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. మినిమం P2P ట్రాన్స్ఫర్ 50 రూపీస్, అంటే పర్సన్ టు పర్సన్ కూడా ఫండ్ పంపించుకోవచ్చు. మినిమం అది 50 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాంట్ విత్డ్రాల్ ఉంది, 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ యాప్ ప్లే స్టోర్లో ఉందండి. ఇక్కడ రైల్వే సర్వీసులు, ఆధార్ సర్వీసులు, పాన్ కార్డు కూడా మనం దీని నుంచి అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్క సర్వీసు యూజ్ అవుతుంది. ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.